హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఈ వీడియోలో కొన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో. స్టాక్ మార్కెట్లో మనం ఎక్కువగా ఫెయిల్యూర్స్ చూస్తూ ఉంటాం. కానీ ఈ మధ్య కాలంలో కొంత సక్సెస్ అవుతున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఎందుకనంటే గతంలో స్టాక్ మార్కెట్ అనేటువంటిది దాంట్లో ఎంటర్ అయితే కోట్లు సంపాదించవచ్చు అనేటువంటి భావంతో చాలామంది స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. వీళ్ళు ఎందుకు ఎంటర్ అయ్యారు? ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్, మాయ మాటలు చెప్పి కోర్సులని రకరకాలుగా అమ్ముకున్నటువంటి వీళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళ కారణంగా వాళ్ళు పెట్టేటువంటి ఫేక్ స్క్రీన్ షాట్స్ కారణంగా రకరకాల వాటి కారణంగా చాలామంది పబ్లిక్ ఏమనుకున్నారంటే స్టాక్ మార్కెట్లో కనుక ఎంటర్ అయితే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో కరోనా క్రైసిస్ పీరియడ్ నుంచి విపరీతంగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఇది ఒక మంచి పరిణామమే. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో మన ఇండియాలో స్టాక్ మార్కెట్ మీద 1% ఇంట్రెస్ట్ చూపితే అదే యుఎస్ కానీ యూరోపియన్ కంట్రీస్లో నార్త్ ఇండియాలో చాలా ఇప్పుడు యుఎస్లో కనుక చూస్తే 30% 40% కూడా ట్రేడింగ్ అనేటువంటిదో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటి ఇట్లాంటివి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి అక్కడ. కానీ ఇక్కడ ఇండియాలో అటువంటి పరిస్థితి లేదు. కానీ ఆఫ్టర్ కరోనా క్రైసిస్ తర్వాత చాలామంది స్టాక్ మార్కెట్లో అబ్రప్ట్గా వచ్చేసి పడేశారు. కానీ వాళ్ళ ప్రాథమికంగా స్టాక్ మార్కెట్ అంటే ఏంటి ఇవన్నీ ఏం తెలియదు, అందువల్ల నష్టపోయారు బాగా. ఇప్పుడు అవగాహన, జ్ఞానం, స్టాక్ మార్కెట్ మీద ఒక పట్టు అనేటువంటిది వచ్చి తెచ్చుకొని ఒక మంచి విజయాల్ని సాధిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు మెల్లమెల్లగా ఇండియన్ మార్కెట్లో పెరుగుతూ ఉన్నారు. మనం స్టాక్ మార్కెట్ సంబంధించి నార్త్ ఇండియన్స్తో పోల్చుకుంటే సౌత్ ఇండియన్స్ కొంచెం తక్కువగానే సంపాదిస్తున్నారని అనుకోవాలి. అయితే హైదరాబాద్లో మోహన్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ స్టాక్ మార్కెట్ జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, అసలు ఊబిలో పడి మనిషి ఎలా అయితే కొట్టుకుంటాడో అటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుకొని ఇప్పుడు మెల్లమెల్లగా సక్సెస్ బాట పట్టుతున్నాడు. తను ఒక 4 రోజుల క్రితం నాకు ఫోన్ చేసినప్పుడు ఇట్లా చాలా స్టోరీస్ నా దగ్గర ఉన్నాయి. ఫోన్ చేసినప్పుడు అతను చెప్పినటువంటి స్టోరీ మీకు కూడా ఇన్స్పైర్ చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఇది చెప్తున్నాను. ఇతను సాధారణంగా ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తి. అయితే ఒకటే కూతురు. ఆ అమ్మాయిని ఎట్లా బాగా చదివించి ఒక మంచి ఎడ్యుకేటివ్, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ ఇట్లా చేయాలి అనేటువంటి ఆలోచనతో ఆయన చాలా రకాలుగా ఆలోచించి డబ్బులు కూడబెట్టి ఎట్లా చేస్తూ ఉన్నాడు. అమ్మాయిని చదివిస్తున్నాడు. కానీ అమ్మాయిని ఎంత చదివించినా కూడా ఫీజులు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఫీజెస్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తన డబ్బు చాలా సాలట్లా. సరేనని అమ్మాయి పుట్టింది కదా అని ఎప్పుడో పుట్టినప్పుడు చదువుకో దేనికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఎల్ఐసి లాంటి సంస్థల్లో డబ్బులు పెట్టడం అనేటువంటిది జరిగింది. అవి మెచ్యూరిటీ అయ్యి ఆయన చేతికి ₹1,00,000 వచ్చింది. అప్పుడు చాలా కాలం క్రితం చేశాడు కాబట్టి ఇప్పుడు ₹1,00,000 వచ్చింది. ఏం చేశాడంటే స్టాక్ మార్కెట్ అనేటువంటి దాంట్లో చాలా తేలిగ్గా ఏముంది, క్యాండిల్ పడితే ఏదో మాటలు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఎవరో ఒకరి దగ్గర కోర్స్ అనేటువంటిది తీసుకొని దాంట్లో ఎంటర్ అయిపోయేసి ఎలా పెడితే అలా ట్రేడ్ చేసేసి ఈ ₹1,00,000 పోగొట్టుకోవడం జరిగింది. ఇక ఆయనకి నిద్ర పట్టడంలా అసలు పిల్ల చదువుకని చెప్పేసి మనం ఇంత డబ్బులు జాగ్రత్తగా దాచిపెడితే మన పరిస్థితి ఏంట్రా బాబు ఇట్లా అయిపోయింది అని చెప్పేసి తను చేసేటువంటి పని మీద దీని మీద కాన్సన్ట్రేషన్ చేయలేక పిల్లల్ని చదివించలేమేమో, భవిష్యత్తు ఏంటి, ఆ అమ్మాయి మనం ఎట్లా కష్టపడుతున్నాం, మన అమ్మాయి కూడా బాగా కష్టాలను ఎదుర్కోవాల్సిందేనా, ఇటువంటి ఆర్థిక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందా, ఒక మంచి అబ్బాయిని భర్తగా తీసుకొని రాలేమా అనేటువంటి ప్రశ్నలు అతని యొక్క మైండ్లో మెదులాడుతూ బాగా గందరగోళానికి గురైపోయాడు. అయితే తను జాబ్ చేసుకుంటూ ఉన్నాడు, ఫ్యామిలీ భుక్తికి దానికి ఏం ప్రాబ్లం లేకుండా నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఒక లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? ఎలాగైనా సరే స్టాక్ మార్కెట్లో నేను కోల్పోయిన ₹1,00,000 తిరిగి తెచ్చుకోవాలి. హీ రికగ్నైజ్డ్ హీ థాట్ హిమ్సెల్ఫ్ అనమాట. ఆలోచన చేయటం మొదలెట్టాడు అనమాట. సో వాట్ ఆర్ ద మిస్టేక్స్ హ్యాస్ బీన్ హ్యాపెండ్ డ్యూరింగ్ హిజ్ ప్రీవియస్ ట్రేడింగ్ పీరియడ్ అన్నమాట. దాంట్లో అసలు నేను చేసిన పొరపాట్లేంటి,
ఎందుకని ఇలా జరిగింది అంటే ఓవరాల్గా తనకు అర్థమైంది ఏంటంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో వీళ్ళందరూ చెప్పినట్టుగా డబ్బు రాదు. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మనం ప్రాథమికంగా స్టాక్ మార్కెట్ గురించి అసలు తెలియకుండా మనం ఏకాఏకన స్టాక్ మార్కెట్లో దూకేసి వెళ్ళిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి? నష్టం రాక ఏం చేస్తాయి? కాబట్టి ఇది ఒక పనిని తెలుసుకునేటప్పుడు అతను జాబ్కి వెళ్ళేటప్పుడు ఫిటర్గా పనిచేస్తున్నాడు. ఆ పనికి సంబంధించిన నైపుణ్యత ఉన్నప్పుడు ఆయన ఎట్లాగైనా సరే దాన్ని వర్కౌట్ చేయగలుగుతున్నాడు. కానీ ఇతను ఈ స్టాక్ మార్కెట్ గురించి ప్రాథమికంగా ఏమీ తెలియకుండా డబ్బులు ఎట్లా సంపాదించగలడు? కాబట్టి స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనేటువంటిది తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ యూట్యూబ్లో కొంతమంది చెప్పినటువంటి చార్ట్ని ఎలా రీడ్ చేయాలి ఏంటి, మన వీడియోస్ కూడా కొంచెం సైకలాజికల్గా స్ట్రెంగ్త్ని ఇచ్చినాయి అని చెప్పారు. అందుకనే నాకు ఫోన్ చేసి ఉంటారు. ఇలా మోహన్ గారు మీ గురించి చెప్తున్నా, ఈ విధంగా అన్ని రకాలుగా ఇచ్చేసాడు. సరే, సబ్జెక్ట్ నేర్చుకున్నాడు. సబ్జెక్ట్ని నేర్చుకున్న తర్వాత కొన్ని స్ట్రాటజీస్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అని అంటే ఏకాఏకన డబ్బులు పెట్టేసేస్తే ఎట్లా? ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి అని 6 నెలల పాటు పేపర్ ట్రేడ్ అనేటువంటిది చేయడం స్టార్ట్ చేశాడు. 6 నెలలు చేసిన తర్వాత మరి పేపర్ ట్రేడ్లో ఎమోషన్స్ ఉండవు కదా. మనం అంతకుముందు కొన్ని పేపర్ ట్రేడ్ ఇవన్నీ కొన్ని వీడియోస్ చేసాం, అవి చూశారంట. పేపర్ ట్రేడ్లో ఎమోషన్స్ ఉండవు కాబట్టి ఇప్పుడు ఆయన ఒక 20,000 రూపాయలు ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో వేసుకొని ఇక మెల్లగా స్టార్ట్ చేసి మెల్లగా 1 స్టాక్ 2 స్టాక్స్ 5 స్టాక్స్ 10 స్టాక్స్ అట్లా ఎలా వర్కౌట్ అవుతుంది ఏంది అని ఒక 6 మంత్స్ పాటు ఆ విధంగా ప్రయత్నం చేసేసి ఇప్పుడు గత 4-5 నెలల నుంచి ఒక మంచిగా రిటర్న్స్ అనేటువంటిది అంటే నెలకి ఒక 15,000 20,000 రూపాయలని అంటే తను చేసేటువంటి జాబ్ నైట్ డ్యూటీస్ ఉంటాయి. ఇట్లాంటివి ఎక్కువగా నైట్ డ్యూటీస్ చేయించుకొని వాళ్ళ అమ్మాయి కోసం డే టైంలో ట్రేడ్స్ చేస్తూ నిజంగా మంచి రిజల్ట్స్ అనేటువంటిది తీసుకుంటున్నాను. ఇప్పుడైతే తన యొక్క ఆదాయం అనేటువంటిది అంటే జాబ్ శాలరీ పరంగా ఒక 35-40 రూపాయలు వస్తాయి. ఈ పరంగా కూడా ఒక 20,000-25,000 వచ్చినాయి. దీన్ని మెల్లగా ఇంకా పెంచుకొని అసలు ఇంకొంతకాలం పోయిన తర్వాత స్టాక్ మార్కెట్ని కెరీర్గా ఎన్నుకుంటాను. ఇంకొక 2 సంవత్సరాలు టైం తీసుకుంటాను. ఈలో ఎప్పుడైతే ఒక 1,00,000 రూపాయలు స్టాక్ మార్కెట్ నుంచి తీయగలుగుతాను అప్పుడు తన క్యాపిటల్ ఒక 10 లక్షలు అయినప్పుడు జాబ్ మానేసి దీని మీద కూర్చొని హ్యాపీగా మా అమ్మాయిని ఎడ్యుకేటెడ్గా ఒక డాక్టర్ని చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఉన్నాను అని చెప్పేసి నాతో చెప్పడం జరిగింది. నిజంగా ఇది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. మనం చాలామందికి ఇప్పుడు చాలామంది ఇటువంటి వాళ్ళు చాలామంది అదేమంటారు మట్టిలో మాణిక్యాలలాగా ఉన్నారు. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మనం కూడా తెలుసుకోవాల్సింది ప్రైమరీ వేలో స్టాక్ మార్కెట్ యొక్క ప్రాథమికమైనటువంటి సబ్జెక్టుని మనం నేర్చుకోవాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ చేయాలి. లిమిటెడ్ ట్రేడ్స్ చేయాలి. లిమిటెడ్ క్వాంటిటీ ట్రేడ్స్ చేయాలి. అంతేగాని ఒకేసారి ఏకాఏకిన ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి ఆప్షన్స్లో ట్రేడ్ చేసి నష్టం అనేటువంటిది వచ్చినప్పుడు సైకాలజికల్గా మీరు దెబ్బతింటారు. డబ్బులు పుట్టడం మానేస్తాయి. అంటే మళ్ళీ డబ్బులు 1,00,000 రూపాయలు పెట్టి 1,00,000 పోయినప్పుడు మళ్ళీ డబ్బులు పెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రైమరీగా తెలుసుకోండి. తర్వాత ఈక్విటీలో ట్రేడ్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వండి. ఆటోమేటిక్గా మీరు గుడ్ ట్రేడర్స్గా నిలబడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.